గ్రామీణ ప్రాంత యువతతో పాటు యువజన సంఘాలను బలోపేతం చేస్తూ యువత వ్యక్తిత్వం నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే విధంగా నెహ్రూ యువ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యువజన సంఘాల అనుసంధానంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన నెహ్రూ యువ కేంద్రం ప్రస్తుతం నిర్వీర్యమైంది. నెహ్రూ యువ కేంద్ర పనితీరుపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ నెహ్రూ కేంద్రం జిల్లాలో ఘనమైన యువజన చైతన్యాన్ని నింపింది. నెహ్రూ యువ కేంద్రం అనుబంధంగా పనిచేసిన ఎంతోమంది యువజన సంఘాల నాయకులకు రాజకీయ భవిష్యత్తునిచ్చి నాయకులను సమాజానికి అందించిన చరిత్ర కరీంనగర్ నెహ్రూ యువ కేంద్రానిదే. ఇంతటి ఘన చరిత్రను కలిగిన ఈ కేంద్రం గత దశాబ్ద కాలం నుండి నిమ్మకు నీరెత్తినట్లుగా మారింది. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం గత 3-4 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంత యువజన సంఘాలను సమన్వయపరచడంలో విఫలమవుతుంది. యువజన సాధికారతపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. నేడు నెహ్రూ యువ కేంద్రంకు ఏ గ్రహణం పట్టిందో తెలియదు, కానీ కార్యక్రమాలన్నీ ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యువజన ఉత్సవాలలో స్కూల్ విద్యార్థులు పోటీ పడే పరిస్థితి వచ్చింది. నెహ్రూ యువ కేంద్రంలో చేపట్టే కార్యక్రమాల్లో కుట్టు మిషన్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో మహిళా సంఘాలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించేవారు. అది కాస్త రాను రాను పూర్తి స్థాయిలో అంతరించిపోతుంది. మహిళలకు ప్రాధాన్యతనే కరువైంది. గ్రామీణ యువత క్రీడా రంగంలో రాణించాలని, గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతను పెంచే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్స్ను ప్రతి సంవత్సరం అందిస్తుంది. యువజన సంఘాల సారథ్యంలో క్రీడా పోటీలను, బ్లాక్, జిల్లా స్థాయిలో పోటీలను గ్రామీణ ప్రాంతాలను నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. యువతను దేశాభివృద్ధికి వినియోగించాలనే సదుద్దేశంతో నెహ్రూ యువ కేంద్రం ఏర్పాటు చేశారని, గత 3 ఏళ్లుగా అనేక కార్యక్రమాలకు యువజన సంఘాలు దూరమయ్యాయని జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ యువజన సంఘాలను భాగస్వామ్యం చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. యువజన సంఘాలు అవార్డు గ్రహీతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్రం యువజన సంఘాలను భాగస్వామ్యం చేయడం లేదని రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువత సమావేశాలు నిర్వహించుకునేందుకు యూత్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో యువత ఒక దేశ సంపదగా పరిగణించబడుతుంది. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారతదేశం అత్యంత యువజన సంపద కలిగిన భారతదేశం. ఈ దేశంలో యువతను దేశ సంపద కోసం, దేశ అభివృద్ధి కోసం వినియోగించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత కోసం కేంద్రం ఆధీనంలో యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంత యువతను అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నెహ్రూ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోణంలోనే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి నెహ్రూ కేంద్రంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో నెహ్రూ కేంద్రం ఏర్పడ్డది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన నెహ్రూ కేంద్రం గత 3 సంవత్సరాల కాలం నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో యువజన అవార్డు గ్రహీతలను భాగస్వామ్యం చేయకుండా, అలాగే సీనియర్ యువజన సంఘాలను భాగస్వామ్యం చేయకుండా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ఎంతో అనుభవం గడిచినటువంటి ఈ అవార్డు గ్రహీతలు, సీనియర్ యువజన సంఘాలు భాగస్వామ్యం అయినప్పుడే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు వీళ్లను విస్మరించుకుంటూ కనీసం దేశ స్వాతంత్ర వేడుకల్లో ఆగస్టు 15 కానీ, రిపబ్లిక్ డే జనవరి 26 కానీ, రాష్ట్ర ఫార్మేషన్ డే జూన్ 2 కానీ ఈ కార్యక్రమాలకు కూడా కనీసం ఆహ్వానం ఇవ్వలేక
సీనియర్ యువజన అవార్డు గ్రహీతలను అవమానిస్తున్నటువంటి భావన కలుగుతోంది. దయచేసి జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ కొద్దిగా చొరవ చూపి సీనియర్ యువజన సంఘాలను అవార్డు గ్రహీతలను భాగస్వాములు చేస్తేనే ఆ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ స్థాయి దాకా వెళ్తాయనేటువంటి భావన నాకున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు యువజన సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈరోజు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువత చేతుల్లో దేశ భవిష్యత్ ఆధారపడి ఉందనే దానితోని మనకు ఈరోజు నెహ్రూ కేంద్ర కార్యక్రమాల్లో యువజన సంఘాలతోని అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు నెహ్రూ యువ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, సామాజిక, క్రీడా రంగాలలో యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయటానికి అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాల్లో యువజన సంఘాలను కూడా ప్రాధాన్యత భాగస్వామ్యం చేయలేకపోతున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని బస్టాండ్ ముందున్నటువంటి నెహ్రూ యువ కేంద్రంలో యువతకు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక యూత్ హాస్టల్ కూడా లేకపోవడం చాలా మనకు యువతకు తీరని లోటు. నెహ్రూ యువ కేంద్రంలో యూత్ హాస్టల్ నిర్మాణ పనులు చేపట్టి యువతకు యూత్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా యువతకు ఆదర్శపరమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి బలమే జీవనం బలహీనమే మరణం, ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని కూడా నెహ్రూ యువ కేంద్రాల్లో ప్రతిష్ఠించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు నెహ్రూ యువ కేంద్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి యువజన సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అంబేద్కర్ సంఘాలు కావచ్చు, వీటన్నిటి కూడా గుర్తింపు కార్డులు ఈ నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాము.